హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వెజిటేబుల్ రైస్. ఈ వెజిటేబుల్ రైస్ నేను రైస్ కుక్కర్లో వండాను. ఎలా వండాలో చూద్దాం. గ్యాస్ అయిపోయినప్పుడు మనం టక్కున ఏదైనా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా కుదిరిందండి. నాకైతే పొడి పొడిగా అన్నం కూడా అస్సలు ముద్ద కట్టకుండా చాలా మంచిగా అయింది. కూరగాయలు కూడా మంచిగా బాగా ఉడికినాయి. అయితే దీనికి ముందు నేను ఇంట్లో ఈరోజు శనివారం పూజ చేసుకున్నాను. అయితే ఈరోజు స్మార్త ఏకాదశి వచ్చింది. ఏకాదశి రోజు పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. అయితే ఈ స్మార్త ఏకాదశి రోజు పిండిలోకి కొద్దిగంత పసుపు వేసి పసుపుతోటి పిండి దీపాలు చేసి పెట్టుకోవాలండి. ఒత్తులు కూడా మనం పసుపు ఒత్తులతోటే దీపాలు పెట్టుకోవాలి. అయితే పసుపు ఒత్తులు బయట మనకి షాపుల్లో దొరుకుతాయి. షాపుకి వెళ్ళి కొనకొచ్చే టైం లేకపోతే ఇంట్లోనే మనకున్న ఒత్తుల్లోకి కొద్దిగా అంత ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి ఒత్తులు చేసుకొని దీపాలు పెట్టుకోవచ్చు. అయితే ఈ స్మార్త ఏకాదశి రోజు పసుపు దీపాలు అట్లే మనం నైవేద్యం పెట్టిన కొద్దిగా అంత పచ్చగా ఉండేటట్టుగా, అంటే పులిహోర అట్లా నిమ్మకాయను అట్లా ఏదైనా చేసి పెట్టచ్చు దేవునికి. అది కూడా లేదు అనుకుంటే కొద్దిగా అంత పానకం వడపప్పు కూడా చేసి పెట్టుకోవచ్చు. నేనైతే పానకం వడపప్పే పెట్టానండి. ఇలా పెట్టిన తర్వాత ఆ పిండి దీపాలలో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోండి. లేదు ఆవు నెయ్యి మా దగ్గర లేదనుకుంటే నువ్వుల నూనెతోటి కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నేను పూజ ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు మనము వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రైస్ కుక్కర్లో గిన్నె పెట్టి గిన్నె కొద్దిగా అంత వేడైన తర్వాత మనకు పోపు సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా వేడైన తర్వాత దీంట్లోకి ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా అంత చెక్క, ఒక 2-3 లవంగాలు, ఒక 2 ఇలాచి వేసి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత వెజిటేబుల్స్ నేనైతే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కాలీఫ్లవర్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఆలుగడ్డ ఒకటి, ఒక 2 క్యారెట్లు, కొన్ని బీన్స్ ముక్కలు అన్నీ కట్ చేసుకున్నా. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్లోకి ఫస్ట్ మనం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి కొద్దిగా అంతా వేగించుకోవాలి. అంటే ఒక పావంతు వేగాలి ఇవన్నీ. ఇలా కలిపి మూత పెట్టి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాతనే మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఉల్లిగడ్డ ఒక పావంతు వేగింది కదా. ఈ వేగిన ఉల్లిగడ్డలకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాము. అన్నీ వేసేసి కలిపి ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనియాలి. కొద్దిగా అంత టైం తీసుకుంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్ కూడా ఉంటుందండి. ఇలా కలిపి మూత పెట్టిన తర్వాత ఒక గిన్నెలోకి బియ్యం వేసుకోండి. నేనైతే ఒక 3 గ్లాసుల బియ్యం తీసుకున్నా అండి. ఈ బియ్యము తోట బియ్యము, పండబెట్టిన బియ్యమే అండి. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ 3 గ్లాసుల బియ్యానికి నేను 4.5 గ్లాసు వాటర్ వేస్తున్నా. అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి కుక్ అవుతుంది రైసు. ఇప్పుడు మనం ముక్కలు ఉడికినాయి లేదు చూద్దాం, ఒక్కసారి కలుపుకుందాము. కొద్దిగా అంతా వేగినాయండి. మనం పొయ్యి మీద పెట్టేది అడుగు అంటుకుంటూ కొద్దిగా అంత తొందరగా వేగుతుంది. ఇది రైస్ కుక్కర్ కాబట్టి అడుగు అంటుకోదు ఏమి ఎక్కువ. ఏగుతున్నాయి, మంచిగా ఏగుతున్నాయి. కాకపోతే కొద్దిగా అంత టైం తీసుకుంటుంది అంతే. ఓకే, చేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత కొద్దిగా అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఈ పచ్చివాసన పోయేటంతో వేపుకోవాలండి. వేపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇప్పుడు చూసారా, మంచిగా వేగినాయి వెజిటేబుల్స్ అన్నీ. ఇలా వేగిన తర్వాత మనము వాటర్ వేసుకుందాము. ఇందాక నేను క్వాంటిటీ చెప్పినా కదా వాటర్ ఎంత వేయాలని. 3 గ్లాసులకి 4.5 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మనకి ఎసురు మసాలాలు అని ఏం లేదు. ఇలా కలుపుకొని మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వేసుకోవచ్చు, డైరెక్ట్గా వేసేయచ్చు. ఎసురు మసాలాలు అని ఏం లేదు. ఇలా కూడా చాలా బాగా కుక్ అవుతుందండి రైసు. ఈ బియ్యం అంతా వేసిన తర్వాత రుచి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నానండి. కొద్దిగా ఉప్పు చూసి వేసుకోండి, సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. అంటే అన్నం కుక్ అయ్యేటప్పుడు ఒకసారి చూడండి టేస్ట్. సరిపోకపోతే కొద్దిగా అంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకటేసారి వేసుకుంటే
ఉప్పు ఎక్కువైతే మనం తీయలేం కదా. ఇలా ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి ఉడకనిద్దాము. దీంట్లోకి టమాటా ముక్కలు వేస్తానండి. అయితే కట్ చేసి నేను పోపులోకి వేయలేదు, డైరెక్ట్గా బియ్యంలోకి అంటే ఎసురులోకి వేసేస్తాను. మీకు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చూసారా ఇప్పుడు ఇలా ఉడికింది కదా. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. కొద్దిగా అంతా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, నెయ్యి కొంచెము, కొద్దిగా అంతా గరం మసాలా వేసుకొని కలుపుకొని ముద్ద పెట్టుకుందాం. ఇంతేనండి, వెజిటేబుల్ రైస్ రెడీ అయ్యింది. చాలా ఈజీ అండి. రైస్ కుక్కర్లో చేసుకోవడం కొద్దిగా అంత టైం పడుతుంది మనకంతే. అది కుక్ అవ్వడం మనం పొయ్యి మీద కుక్ అయినట్టు తొందరగా కాదు, అంతే. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మూత పెట్టి ఇప్పుడు మనము చూసుకుందాం ఉడికిందా లేదా అని. కొద్దిగా అంత గంజి ఉందండి. ఒక 2 నిమిషాలు ఉండనిస్తే చాలు, పర్ఫెక్ట్గా అవుతుంది. 2 నిమిషాల తర్వాత చూద్దాం ఎంత మంచిగా అయిందో. చూసారా వెజిటేబుల్ రైస్ చాలా పర్ఫెక్ట్గా మంచిగా అయింది. ముద్దగా అస్సలు కాలేదు, చాలా పొడిగా అయిందండి. ముక్కలు కూడా చాలా మంచిగా ఉడికినాయి. ఈ రైస్ మనము పెరుగు పచ్చడి అదే రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కుర్మా, చికెన్ ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.